మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే కన్నుమూశారు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై అయితే నిన్న అయితే తుది శ్వాస విడిచిన పరిస్థితి ఉంది. ఇవాళ కిర్లంపూడిలో అయితే ఆయన పార్థివ దేహాన్ని అయితే సందర్శనార్థం అయితే ఇక్కడ ఆయన నివాసంలో అయితే పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కిర్లంపూడిలో ఉన్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. పద్మనాభం గారు చాలా మంచివారండి. అందరికీ చాలా బాగా చేసేవారు. అన్నీ కాపులు అంటే ఆయనకి చాలా పెద్దది, ఎంతో పోరాటం చేశారు. అదే చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయనలో ఉన్నది. ఆయన ఇలా జరగడం మాకు అందరికీ ఎంతో బాధాకరం. కిర్లంపూడి అండి మాది. ఆయన మొత్తం అందరికీ కాపులందరికీ చాలా సేవలు చేశారండి. ఆయన చనిపోవడం మాకు అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఒక మూల స్తంభం పోయినట్టేనండి. చాలా బాధాకరంగా ఉందండి మాకు. కాపు సంఘానికి చాలా ఉద్యమంగా చాలా పోరాడుతూ ప్రజలందరినీ చాలా ప్రేమగా అందరినీ కూడా చాలా ఇదిగా చేసేవారండి. ఆయన మాకు చాలా పెద్ద దిక్కుగా ఉండేవారు. కిర్లంపూడికి చాలా బాగా అతను రాజకీయం 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ప్రతిపాడికి మాకు అన్ని విధాలా ఉపయోగపడే ఉండేవారండి. మాకంటే చాలా గౌరవమైనంటేను మాకు చాలా అన్ని చోట్ల చాలా పెద్ద రకంగా చాలా దూరం పేరు తెచ్చుకున్న ఒక మాకు పెద్ద దిక్కండి మాకు కిర్లంపూడికి. అలాంటి ఆయన పోయారంటే మాకు కిర్లంపూడికి చాలా కోల్పోయామండి. వాళ్ళు మేము అతనికి రావాల్సిన అనారోగ్యం కాదండి. అయితేను అతను ఉన్న ధైర్యానికి, అతను పోరాడిన దానికి అసలు ఇలా ఇటువంటి అనారోగ్యం ఆయనకి రాకూడదు. ఆరోగ్యరీత్యా తను చాలా కష్టాలతో చాలా బాధపడి చాలా మానసికంగా దెబ్బతిన్నారండి ఆయన. మాకు అదే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి. రాజకీయ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తుని నుంచి మొత్తం అంతా చాలా బాగా చేసుకొని వచ్చారు. హైదరాబాద్ వరకు చాలా పేరు పొందిన మాకైనా. కానీ ఇప్పుడు ఇలా అయ్యారంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఆయన అలా చూడడం చాలా కష్టంగా ఉందండి. ఎప్పుడూ కూడా ఒక సింహం అండి. అది కిర్లంపూడికి ఒక సింహం. అదే ఎంత దూరమైనా పేరు తెచ్చుకున్న మనిషి అయినా. మేము ఆయన్ని పొగడడానికే కదా, దేనికి చెప్పడానికి కూడా సరిపోలేమండి. మేము అంత గొప్ప అయినండి ఆయన. అవునండి, మాకు పెద్ద దిక్కే, చాలా చోట్లకు పెద్ద దిక్కు అయినా. అతను అన్నీ చేసేవారు కాదండి. ప్రతిదీ కూడా చెయ్యాలనుకున్నది ఒక ఉద్యమంగా సాధించడం. ఎవరికైనా ఏదన్నా ఇది కాపులకి ఇది కావాలి అనుకున్నప్పుడు అంటే పెద్దగా మాకు ఏదన్నా అడగడం తెలియకపోయినా ఆయన వల్ల మాకు కాపు అంటే ధైర్యంగా ఉండేదండి. మా అందరి కోసమే చాలా పోరాడారండి. కాపు సంఘానికి చాలా బాగా పోరాడారు. తర్వాత ఆయన ఎన్నోసార్లు నిరాహార దీక్ష చేసి కూడా చాలాసార్లు నిరాహార దీక్ష చేశారు. అది మా అందరి క్షేమం కోసమే కదండి. చాలా బాగా చేసేవారండి. ఏదైనా అనుకున్నది సాధించాలి అనే ఒక సింహగర్జనంటూ చేసేవారండి ఆయన. మహిళలు అయితే మాత్రం ఈ యొక్క ముద్రగడతో ఉన్న ఆ యొక్క అనుబంధాన్ని కూడా, అలాగే యొక్క విషయాలను కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఒక కాపు కమ్యూనిటీకి ఒక సింహం లాగా, అలాగే కిర్లంపూడిలో ఒక పెద్ద దిక్కుగా అయితే ఆయన ఉన్నారు, వ్యవహరించారు. ఈరోజు ఆ పెద్ద దిక్కును కోల్పోయామంటూ కూడా వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి.